ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నా కోసమేనా? అవును. నేనంటే నీకిష్టం ఉండదని తెలుసు కానీ నాపై నీకింత ప్రేమ ఉండదని నాకస్సలు తెలీదు. నువ్వు చల్లగా ఉండాలని నా కోరిక. అవును, మనం పచ్చగా ఉండాలా. సారీ, నువ్వు ఆడపిల్లవు కాబట్టి పసుపు రాసుకుంటావేమో. మగాణ్ణి నేను పసుపు రాసుకుని పచ్చగా ఉండాలంటే ఎలా? చిలిపి. మీరు పైకి నాటు బాంబులా కనపడుతాండారు కానీ మనసు వెన్నముద్ద. మీరు ఈడు పిల్లల్లా ఆలోచించరు అనుకున్నా, కానీ అంతకు మించుండారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు తెచ్చిన దాని గురించే. మీరేగా ఇవి తెమ్మన్నారు. నేను అడిగినదొకటి, మీరు తెచ్చుండది ఇంకోటి. మీరు అడిగిందేగా నేను తెచ్చాను. అవును, నా ఇష్టము మీ ఇష్టము కలిపి తెచ్చుండారు. ఇది ఈ తాళి ఇక్కడికి ఎలా వచ్చింది? అబ్బా, ఏమీ తెలియనట్టు మీరు తెస్తేనే ఈడకొచ్చినది. నిజంగా దీని గురించి నాకేం తెలియదండి. ఇది ఎవరిదో ఏంటో. తాళి ఎక్కడికి పోయింది? రాకేష్, చార్లత మెళ్ళలో తాళి కట్టమని మా అన్నయ్య నీకు తాళి ఇచ్చాడట కదా, కట్టేశావా? లేదు, వెతుకుతున్నాను. చార్లతనా? కాదు, తాళిని. తాళిని ఎత్తడం ఏంటి? ఎక్కడైనా పడేసుకున్నావా? లేదు, విసిరేశాను. విసిరేయడం ఏంటి? నేను చారులత మెడలో తాళి కడుతుంటే సడన్ గా వాళ్ళ నాన్న వచ్చాడు. భయంతో విసిరేశాను. తాళి ఎక్కడ పడిందో ఏంటో. బుకాయించకండి, ఇది నా మెళ్ళో కట్టాలనే కదా తెచ్చినారు. లేదండి, నాకంతా తెలుసు. మీరు ముహూర్తాల దాకా కూడా ఆగలేకపోతుండారు కదా. అది కాదండి. అబ్బా, ఈ రోజు గుళ్ళో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుండారు కదా. అయ్యో లేదండి. మీరు ఆ తాళి నా అన్న కండ్ల ముందే కట్టాలా. అమ్మవారికి పొంగళ్ళ ప్రసాదం పెట్టంగానే మనం పెళ్లి చేసుకుందాము. మీకే కాదు, నాకు తొందరగానే ఉండాది మన పెళ్లి జరగాలని. ఒకసారి నేను చెప్పేది వినండి. శివారెడ్డిటే వస్తున్నాడు. ఈ తాళి చూస్తే ఏమంటాడో ఏమో. ఇప్పటి వరకు మన చెవికి ఎలాంటి రీసౌండ్లు రాలేదంటే కొంపదీసి వాడు ఇంకా తాళి కట్టలేదంటావా? ఇదేంటి బాబాయ్, మనమిచ్చిన తాళి తిరిగి మన దగ్గరికి వచ్చేసిందేంటి?